అందరికీ నమస్కారం అండి. నా పేరు రత్నకుమార్. నేను మిడ్ లైఫ్ హాస్పిటల్ తరఫున ముందుకు మాట్లాడడానికి రావడం జరిగిందండి. గత 4-5 రోజులుగా హాస్పిటల్కి సంబంధించిన ఒక విషయాన్ని దుష్ప్రచారం చేయడం జరుగుతుందండి. ఆ విషయాన్ని గురించి క్లుప్తంగా ప్రజలకు వివరించాలనే ఉద్దేశం కొద్దీ ముందుకు రావడం జరిగింది. తేదీ ఆగస్టు 29 రోజున ఉన్నం అనే ఒక పేషెంట్ పులిమండలి నుంచి మన మిడ్ లైఫ్ హాస్పిటల్కి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో రావడం జరిగిందండి. దానికని మన మిడ్ లైఫ్ హాస్పిటల్ వైద్యులు పరీక్షించి పేషెంట్ యొక్క కండిషన్ గురించి వివరంగా పేషెంట్ యొక్క బంధువులతో కానీ వాళ్ళ రక్త సంబంధికులతో కానీ వివరంగా వివరించడం జరిగిందండి. ఆ పేషెంట్ పరిస్థితి క్లిష్టంగా ఉంది, తనకు వెంటిలేటరు, తర్వాత ఆక్సిజన్, మానిటర్స్ ఇలాంటి అవసరం ఉందని వాళ్ళకు వివరించడం జరిగింది. దానికి కానీ ఆ పేషెంట్ యొక్క బంధువులు, వాళ్ళ రక్త సంబంధికులు కానీ ముందుకు వచ్చి, సరే సార్ మీరు చెప్పినట్లా చేద్దాం, ముందుకు వెళ్దాం, పేషెంట్ కండిషన్ అట్లా ఉంది కదా, మనం ఏ విధంగా చేద్దామని మాతో మాట ఇవ్వడం జరిగిందండి. ఆ మాట ప్రకారం వైద్యులు ముందుకు వచ్చి ఆ పేషెంట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి. ఆ పేషెంట్ 29 ఆగస్టు నుంచి ఒక 10 రోజులుగా వెంటిలేటర్ పైన ఉండడం జరిగిందండి. పేషెంట్ యొక్క పరిస్థితి గురించి, కండిషన్ గురించి రోజు వైద్యులు వాళ్ళకు వివరంగా వివరించడం జరిగింది. దానికి గాను వాళ్ళు ప్రతి టైంలో ఓకే అనుకుంటూ ముందుకు వచ్చారు. కొన్ని సమయాలలో మాత్రం వాళ్ళ అటెండర్స్ కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఆ టైంలో మిడ్ లైఫ్ హాస్పిటల్ యాజమాన్యమే ముందుకు వచ్చి పేషెంట్కి మందులు ఇవ్వడం కానీ, టెస్టులు జరిపించడం కానీ, వెంటిలేటర్ కానీ, ఆక్సిజన్ కానీ ఫ్రీగా పెట్టడం జరిగింది. అట్లా వాళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్ ఛార్జెస్ ఏమాత్రం తీసుకోలేదు. ఈవెన్ కొన్ని మందులు కానీ, టెస్టులు కానీ ఫ్రీగా చేయడం జరిగింది వాళ్ళకు. అయినా కూడా వాళ్ళు ఒక 10 days తర్వాత మన హాస్పిటల్ ముందుకు వచ్చి హాస్పిటల్ గురించి చెడుగా మాట్లాడడం జరిగింది. దాంట్లో ఎలాంటి హాస్పిటల్ యాజమాన్యం నుంచి, వైద్యుల నుంచి కానీ ఎలాంటి చెడు జరగలేదు. వాళ్ళకు 10 రోజులుగా వాళ్ళు పట్టించుకోకున్నా హాస్పిటల్ యాజమాన్యం కానీ, వైద్యులు కానీ ముందుకు వచ్చి ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఏ ఒక్క క్షణం కూడా ఆపకుండా మందులు ఇవ్వడం కానీ, వెంటిలేటర్ సపోర్ట్ కానీ, ఆక్సిజన్ కానీ ప్రతి ఒక్కటి పెడుతూ పేషెంట్ కండిషన్ మెరుగుపడాలన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు ముందుకు తీసుకురావడం జరిగింది. అయినా కూడా 10 days తర్వాత వాళ్ళ అటెండర్స్ ఏవైతే ఉన్నారో మన హాస్పిటల్ ముందుకు వచ్చి ఇట్లా పేషెంట్ 10 రోజుల నుంచి వెంటిలేటర్ పైనే ఉంటున్నారు, ఏం మాట్లాడలేదు, ఏం లేదని హఠాత్తుగా వచ్చి హాస్పిటల్ ముందుకు వచ్చి ఆ విధంగా మాట్లాడడం జరిగిందండి. ఆ మాట్లాడిన దాంట్లో ఏమాత్రం నిజం లేదు. తర్వాత మీడియా వాళ్ళు కానీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చారు. ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా వీడియో కౌన్సిలింగ్ చేసి పేషెంట్ యొక్క కండిషన్ గురించి ప్రతి ఒక్కరికి వివరంగా వివరించడం జరిగింది. దాంట్లో హాస్పిటల్ యొక్క ప్రాబ్లం కానీ, మిస్టేక్ కానీ ఏమీ లేదండి. మీడియా వాళ్ళు కానీ, పోలీస్ ప్రతి ఒక్కరు గమనించారు, గుర్తించారు దాన్ని. కానీ ఇలాంటి అటెండర్స్ మాత్రం హాస్పిటల్ చెడే ఉద్దేశం కొద్ది ఆ విధంగా మాట్లాడినందుకు మిడ్ లైఫ్ యాజమాన్యం అన్నది చాలా బాధపడుతున్నారు. దాంతోపాటు మిగతా మన వాట్సాప్లో కానీ, సోషల్ మీడియాలో కానీ దీన్ని కొంచెం దుష్ప్రభావితం చేయాలనే ఉద్దేశం కొద్దీ కొంచెం జరుగుతుందండి. అది అలా జరుగుతుందని, దాంట్లో ఎలాంటి మిస్టేక్ లేదు, హాస్పిటల్ యాజమాన్యం నుంచి, వైద్యుల నుంచి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పడానికి ముందుకు రావడం జరిగిందండి. ఈ హాస్పిటల్ మిడ్ లైఫ్ అనే హాస్పిటల్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుందండి. ఈ 2 సంవత్సరాల్లో ఎన్నో 10-15 క్యాంపులు ఇక చెన్నూరు కానీ, కాగజ్ నగర్ కానీ, యాస్కోబాద్, లక్షపేటలో ఉచితంగా నిర్వహిస్తూ ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందండి. అట్లాగే కాకుండా హాస్పిటల్కి వచ్చిన చాలామంది పేదవారికి ఉచిత ట్రీట్మెంట్ అని, అట్లాగే మందులు కూడా పంపిణీ చేయడం జరిగిందని ఈ విషయాలు పబ్లిక్ అందరూ చూస్తున్నారు. పబ్లిక్కి చాలామందికి తెలుసండి. ఇట్లాంటి మన డాక్టర్స్ 10-15 మంది కలిసి ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ సుదూర్ఘ మార్గాల నుంచి ఇక్కడికి వచ్చి మన ప్రజలకు సేవ చేద్దాం, మన ప్రజల్ని కాపాడుకుందాం, మన ప్రజలు అనారోగ్య పాలైన పరిస్థితుల్లో హైదరాబాద్ వాళ్ళ నగరాలకు పోకుండా
మన పరిసరాల్లోనే మనమే చేసుకున్న అన్న ఉద్దేశం కొద్దీ మన హాస్పిటల్ ఇక్కడ నెలకొల్పడం జరిగిందండి. ఏదో డబ్బులు సంపాదిద్దాం, డబ్బులు గుంజుదాం అన్న ఉద్దేశం కొద్దీ పెట్టిన హాస్పిటల్ కాదండి ఇది. ఓన్లీ ప్రజలకు సేవ చేద్దామన్న ఉద్దేశం కొద్దీ మాత్రమే ఈ హాస్పిటల్ నెలకొల్పడం జరిగినది. ఈ హాస్పిటల్ అన్నది ఈ రోజు కాదు, ఏ రోజు సేవ చేస్తూనే ఉంటుంది. ఇవాళ రేపు ఎల్లుండి ఏ రోజని కాదు, ఎప్పుడు వచ్చినా ఎవరికైనా సేవ చేయడానికి యాజమాన్యం ముందుకు వస్తుందండి. ఇది పెట్టిందే ఓన్లీ సేవ చేయడానికి. మనకు స్టార్ట్ చేసిన 2 సంవత్సరాలనే హాస్పిటల్కి 10-15 ఇన్సూరెన్స్లు కానీ, స్టార్ హెల్త్ కానీ, ఇంకెన్నో రకాల ఇన్సూరెన్స్లు వచ్చి, అదేవిధంగా ఇంకా మన ప్రజలు చాలామంది పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళకు ఉచితంగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ గురించి కూడా అప్లై చేయడం జరిగింది. ఆ ఆరోగ్యశ్రీ కూడా తెచ్చుకొని మన ప్రజలకు మొత్తం మందులు, టెస్టులు ఎట్లాంటి డబ్బులు కట్టకుండా సేవ చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఆరోగ్యశ్రీ కూడా తీసుకొస్తుంది.